దయచేసి మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. నిపుణ క్లబ్స్ తీసుకొస్తున్న ఒక వినూత్నమైన కార్యక్రమం. అంటే మనం ఇంకా ఐసిఐగా పేరు పెట్టుకున్నాము, ఇంకా గ్రాండ్ లాంచ్ జరగాలి. ఈ లోపల మనం క్లబ్స్ అన్ని ఫామ్ అయ్యాము. సో నిపుణ అనే ఒక క్లబ్స్ గ్రూప్ లో భాగంగా మనకి ఫామ్ అయిన క్లబ్స్ ఏవైతే ఉన్నాయో 5 క్లబ్స్, యాదగిరి గారి ప్రజ్ఞ, అలాగే మహేష్ గారి ఉద్భవ్, మైథిలి గారి విజ్ఞాన్, అదేవిధంగా కణిక, అలాగే రమాదేవి గారిది కణిక, అలాగే జ్యోతి గారిది వచ్చేటప్పటికి ఆచార్య. ఈ 5 క్లబ్స్ మెంబర్స్ మాత్రం ఆల్రెడీ ఫామ్ అయిపోయి రెడీగా ఉన్నారు. కాబట్టి మనము అసలు ఐసిఐ ఫామ్ అయిన ఒక ముఖ్య ఉద్దేశమే మనందరం కూడా మంచి విషయాలు మన కోసం నేర్చుకుందాం, నేర్పిద్దాం. ఇంకా క్లబ్స్ అనేవి ఏం చేస్తాయి, ఒక్కొక్క ప్రెసిడెంట్ రోల్ ఏంటి, సెక్రటరీ రోల్ ఏంటి, క్లబ్ మెంబర్స్ ఇంకా ఏమేం చేయొచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి. ప్రతి క్లబ్ లీడర్స్ కి కూడా మీటింగ్స్ కూడా జరుగుతాయి, ట్రైనింగ్స్ కూడా జరుగుతాయి. కాకపోతే అందాక మనందరం ఊరికే టైం వేస్ట్ చేయకుండా మనం నేర్చుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, పంచుకోవడం అనే కార్యక్రమాన్ని మాత్రం మనం ఆపకూడదన్న ఉద్దేశంతో మనం మొదలు పెట్టుకున్నాం ఈ కార్యక్రమాలు. అవే మన విజ్డమ్ వెడ్నెస్డేస్. సో ఇప్పటి నుంచి కొన్ని బుధవారాలు మనం ఒక్కొక్క కార్యక్రమంతో, ఒక్కొక్క మంచి టాపిక్ తో, దానికి సంబంధించి మన ఇంపాక్ట్ లో ఉన్న వ్యక్తుల నుంచే మనం మ్యూచువల్ లెర్నింగ్ అనేది చేసుకుందాము. అందులో భాగంగా ఇవాళ ప్రప్రథమంగా మన ముందుకు వచ్చారు డాక్టర్ గిరిజ. సో గిరిజ గారు ఆవిడ ప్రొఫెషనల్లీ డాక్టర్, అనెస్థిషియన్, ఆయన మన ఇంపాక్ట్ ట్రైనర్. ఆవిడ కూడా ఒక క్లబ్ ని రన్ చేస్తున్నారు, తిరుపతిలో చాలా యాక్టివ్ లీడర్ గా కూడా పనిచేస్తున్నారు. సో మేడం ఇంట్రోకి వస్తే, మేడం బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉన్న సిరుగుప్ప టౌన్ లో జన్మించారు, ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్న బర్డ్ హాస్పిటల్స్ లో ఆవిడ పనిచేస్తున్నారు. డిప్లొమా ఇన్ అనెస్థీషియా పూర్తి చేశారు, డిఎన్బి ఇన్ అనెస్థీషియా పూర్తి చేశారు. అదే విధంగా ఇప్పుడు అనెస్థాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. మేడం వాళ్ళ హస్బెండ్ సార్ కూడా డాక్టరే. సో ఇంట్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నప్పుడు ఇంకా హెల్త్ అంతా వాళ్ళ సొంతం కాబట్టే మేడం హెల్త్ కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, జీకే హెల్తీ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించి, ఎక్సర్సైజెస్ కి సంబంధించి, యోగాకి సంబంధించి, వెల్నెస్ కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, న్యూట్రిషన్ సంబంధించి ఎన్నో మంచి మంచి విషయాలు రెగ్యులర్ గా ఆవిడ నిస్వార్థంగా షేర్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఆవిడ ఎన్నో కార్యక్రమాలు, అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇట్లాగా హెల్త్ కి సంబంధించి, వెల్నెస్ కి సంబంధించి, మోటివేషన్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఇన్వైట్ చేసిన ఎన్నో క్లబ్స్ ని కూడా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అదే విధంగా మేడం కోవిడ్ లో మనందరం ఖచ్చితంగా మేడం ని మెచ్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, కోవిడ్ లో మనందరి ప్రాణాల కోసం కష్టపడ్డ ఎంతో మంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం జీవితాంతం రుణపడి ఉంటాము. డైరెక్ట్ గా అయినా, ఇండైరెక్ట్ గా అయినా అసలు వాళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి మనందరి ప్రాణాలు ఉన్నాయి. అలాంటి డాక్టర్స్ వరుసలో మేడం కూడా ఉన్నారు. షీ వర్క్డ్ కంటిన్యూస్లీ ఈవెన్ ఇన్ కోవిడ్ టైమ్స్. That actually makes every one of us indebted to you, ma'am. Girija garu, thank you very much for your services, and we are very happy to hear from you today. And ee Wisdom Wednesdays anedi meeto start cheyadam maaku chaala aanandanga undi. So the dash is yours, ma'am. Please enlighten us with whatever, because of course మేము ఇచ్చిన టైం మీకు 40 minutes కానీ ఇచ్చిన టాపిక్ మాత్రం సముద్రం లాంటిది. బట్ ఈరోజు మీరు ఏమి చెప్పినా కూడా అవి జాగ్రత్తగా నేర్చుకొని వాటిలో వీలైతే అన్ని కూడా పాటించేస్తామని మేము ముందుగా మీకు మాట ఇచ్చి, మీరు చెప్పే మంచి విషయాలు వినడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ద డయాస్ ఇస్ యువర్స్. Thank you so much, ma'am. Thank you so much. Thank you so much. And thank you so much for that wonderful introduction. So, good evening, andariki. Om Namo Venkateshaya. Tirupati nunchi. So, Yadagiri gariki naku ikkada telusu. Yadagiri garu, Roja garu,
ప్రియా గారు, ఇంకా అందరికీ హ్యాపీ ఈవినింగ్. సో మనము ఇప్పట్లో అంటే ఒక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ విషయానికి వస్తే మనం ఏది అంటే ఎక్కువగా ఏది తింటాం? సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఏది తింటాం? కరెక్ట్, రైస్. రైస్ మేడం. రైస్ తిన్నాం. సో మనకు రైస్ తింటేనే కడుపు నిండుతుంది. మిగతాది ఏ తిన్నా కూడా నో 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 రైస్ కడుపుకేయాలన్నమాట. సో అలా అయితే మనము ఇప్పుడు ఇలా తింటా పోయినాము అంటే రైస్ ఈజ్ ఓకే, ఎందుకంటే ముందు నుంచి తినేది. కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటి ఏంటి? జంక్ ఫుడ్స్. అవునా? మన పిల్లలకి అబ్బా మేము తినలేదు చిన్నప్పుడు, పిల్లలన్నా తిన్ని అని వాళ్ళకి ఇస్తూ వెళ్తున్నాం. అవునా కదా సురేష్ గారు? అవును, మనం తినలేదు అప్పట్లో, మనకు అంటే హాఫ్ లో హాఫ్ ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు మన పిల్లలన్నా ఒకటి తిన్ని అని మనం ఏం చేస్తున్నాము? పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ ని మనం స్పాయిల్ చేస్తున్నాం. సో ఇప్పట్లో మనకు రియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే హెల్తీగా తయారవ్వడానికి మనకు ఫ్రీడమ్ అంటే ఏంటి? చెప్పచ్చు మీరు ఎవరైనా కూడా. పోనీ హెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఏంటి? అంటే ఫుడ్ యాజ్ మెడిసిన్ అన్నప్పుడు మనకు ఫస్ట్ ఫుడ్ గురించి తెలుసుకోవాలి. అవునా కదా? సో ఫుడ్ అని తెలుసుకున్నప్పటికీ మనకు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? హెల్త్ అనే విషయం తెలుసుకోవాలి. అయితే హెల్త్ అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. సిక్ అవ్వకుండా ఉండడం. ఓకే, ఇంకా ఆరోగ్యం అంటే మానసికంగాను శారీరకంగాను ఉల్లాసంగా ఉండడమే ఆరోగ్యం. కరెక్ట్. సో రోజా. మానసికంగా శారీరక రోజా మేడం అంటే ఇంకా ఆన్సర్ చెప్పారు అంటే దానికి తిరుగుండదు అనమాట. సో అయితే హెల్త్ ఈజ్ నథింగ్ బట్ మనకు మానసికంగా, శారీరకంగా అండ్ సామాజికంగా అంటే సోషల్ వెల్ బీయింగ్ ఉండాలి. మన ఇండియాలో అయితే, మన భారతదేశంలో అయితే మనము ఈవెన్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ని కూడా యాడ్ చేస్తాం. సో అవన్నీ కలిసి ఉండడం అయితేనే మనము ఆరోగ్యంగా ఉండడం. అయితే దీంట్లో ఫిజికల్ హెల్త్ అన్నప్పుడు మన బాడీ అండ్ మన ఫుడ్ చాలా మ్యాటర్ అవుతుంది. సో ఈ బాడీ అంటే ఎక్సర్సైజ్, ఫుడ్ అంటే ఆహారం ఫిజికల్ బాడీలో, మెంటల్ బాడీలో అంటే మన ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నామని, సోషల్ వెల్ బీయింగ్ తో అంటే మన సొసైటీలో మనం ఎలా ఉన్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మన స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఎంతవరకు ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నిటిలో ఏది చాలా ముఖ్యమైనది? ఫిజికలా, మెంటలా, సోషల్ వెల్ బీయింగ్, స్పిరిచువల్ వెల్ బీయింగ్? సో అఫ్ కోర్స్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ని పక్కన పెడదాము, బికాస్ ఇండియాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది డిఫైనే చేయలేదు. కాబట్టి మనం ఈ 3లో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్, సురేష్ గారు వెరీ నైస్. మనం ఫిజికల్ గా ఉండేటప్పుడే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. కాబట్టి ముందు ఫిజికల్ హెల్త్ ని చూసుకోవాలి. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్ Physical- రోజా గారు. ఫిజికల్ ఫిజికల్ అంటే మనం తినే ఆహారం మన మెదడు మీద పనిచేస్తుంది కాబట్టి మన ఫుడ్ లోనే మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది. జైసా అన్ను వైసా మన్ అంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది ఫిజికల్ గా హెల్తీ ఉన్నారు? సో ఫిజికల్ గా హెల్తీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ అండ్ డయట్ అని చెప్పాను నేను ఫిజికల్ హెల్త్ లో. సో ఈ ఫిజికల్ హెల్త్ ఎంత బాగున్నా కూడా ఇప్పుడు మెంటల్ హెల్త్ అంటే బయట ఎమోషన్స్, ఒక ట్రాఫిక్ జామ్ అవుతూనే ఎమోషన్స్ అంతా డ్రైన్ అయిపోయి వి స్టార్ట్ స్కోల్డింగ్ దెమ్, తిట్టడము చేయడము ఇలా చేసి ఎమోషనలీ కంప్లీట్లీ డ్రైన్ అవుతున్నాం. అవునా? ఎస్ 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 ఓర్ ఎస్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పటి సొసైటీలో అఫ్ కోర్స్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అనేది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా ఉండాలి. అన్నిటికీ 60-60-60 డిగ్రీస్ ఉండాల్సిందే. అయితే ఇవన్నిటిలో కంటే
ఎక్కువగా ఏ దానికి ప్రిఫర్ చేయాలి అంటే ఇట్ ఈస్ మెంటల్ హెల్త్ ఓన్లీ. అంటే ఒక్క 1 మార్క్ 2 మార్క్స్ ఎవరికి ఇస్తారు ఈ 60-60-60లో అంటే ఇట్ విల్ బి ఫర్ ద మెంటల్ హెల్త్ ఓన్లీ. సో మన మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. బట్ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ టు దాట్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఫిజికల్ పార్ట్. సో నేను చెప్పాను మెంటల్ హెల్తే ముఖ్యము అని చెప్తే దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. మీరు ఇవ్వాలి అనుకుంటే ఎవరికి 1/2 మార్క్ 1 మార్క్ ఎక్కువ ఇవ్వాలి అంటే ఐ టోల్డ్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్. సో టుడే వీఆర్ నోయింగ్ అవర్ ఫిజికల్ హెల్త్. సో మన ఫిజికల్ హెల్త్ కి ఏది ముఖ్యం? ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూసి మీకు ఏం తెలుస్తుందో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అవుట్ ఇదర్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ మీకు చెప్పచ్చు కూడా. యూ కెన్ టెల్, నో ప్రాబ్లం. Sir, allow everyone to unmute themselves, sir. చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చు, చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. ప్లీజ్ కమ్ అవుట్ సైడ్. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే పిల్లల్ని అయితే తొందరగా ఇన్వాల్వ్ చేయొచ్చు, పెద్దవాళ్ళని అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. యాక్చువల్ గా మేడం ఇక్కడ అన్ని జంక్ ఫుడ్స్ ఉన్నాయండి, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవే ఉన్నాయి ఇక్కడ పిక్ లో. సో ఇప్పుడు అన్ని కొత్తగా ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఫుడ్ ఐటమ్స్ దీనికి అడిక్ట్ అవుతున్నారు. దీనికి అడిక్ట్ అవుతున్నారు అని చెప్తుందా? అంటే వీఆర్ సరెండరింగ్ విత్ ద జంక్ ఫుడ్ అని. అంటే అడిక్ట్ అంటే అలవాటు చేసి అది ఒక ఫ్యాషన్ గా అలవాటు అయిపోయింది, అలవాటు చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బేకరీస్, ఫాస్ట్ ఫుడ్ వలయంలో మనందరం చిక్కుకున్నాము అన్నట్టుగా ఉంది. అంటే తెలియకుండానే చిక్కుకున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని అని అనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ లో. ఇప్పుడు అక్కడ ఉండే మ్యాన్ ఏం చేస్తున్నారు? దాంట్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి బయటికి రావడానికి ఈజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. అంటే వీఆర్ సరౌండెడ్ బై సో మచ్ ఆఫ్ జంక్ ఫుడ్. సో రియల్ ఫ్రీడమ్ ఈజ్ వెన్ వీ స్టార్ట్ చూసింగ్ అవర్ ఫుడ్ ఇన్ దిస్ జంక్ వరల్డ్. హెల్దీ చాయిసెస్ చేయడమే రియల్ ఫ్రీడమ్ ఇన్ దిస్ సొసైటీ. ఎస్, సో పీపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ సరౌండెడ్ బై జంక్ ఫుడ్. సో అందరూ తింటున్నారు, మనం తినాలి, లేక వీఆర్ ఫోర్స్డ్ టు ఈట్, ఆర్ వీఆర్ సా దోస్ పిక్చర్స్ అండ్ వి జస్ట్ వాంటెడ్ టు ఈట్, లేక మనం టేస్ట్ చేయాలి. సో ఇలా మనము వీఆర్ జస్ట్ ఫిక్స్డ్ టు ద జంక్ ఫుడ్స్ డైలీ, ఆల్మోస్ట్ డైలీ. దాని స్టాటిస్టిక్స్ కూడా తెలుసుకుందాం. సో కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కేజ్, సో దాంట్లో నుంచి బయటికి రావడమే రియల్ ఫ్రీడమ్ అన్నమాట. మనం హెల్తీ చాయిస్ చేసుకోవడం ఫ్రీడమ్. ఈటింగ్ జంక్ ఫుడ్ ఈస్ నాట్ ద ఫ్రీడమ్. సో అయితే మనము ఏదైనా ప్రాబ్లం వస్తే మనము డాక్టర్స్ కాడికి వెళ్తే, అంటే యూ పీపుల్ కమ్ టు అస్. సో వచ్చినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ట్రీట్మెంట్ మనం ఏమి ఇస్తున్నాము? ఏ జబ్బుకి ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఏ జబ్బుకి ఆ మెడిసిన్స్ ఇస్తున్నాం, అవునా? సో ఎక్కడైనా ఒక్క చోట ఫోకస్ చేసి మీరు తగ్గాలి, మంచిగా తినాలి అని చెప్తాం కానీ, అంటే దీన్ని మీరు తగ్గించుకొని నార్మల్ చేసుకోవడం వల్ల మీ బరువుని మీరు తగ్గించుకోవడము, లేక మీ వెయిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వెయిట్ పార్టే ఎస్పెషల్లీ, సో మీరు దీన్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల మీ ఈ ప్రాబ్లం తగ్గుతుంది అనేది చెప్పుతారే గాని అది ఎలా అనేది తెలియదు. సో ఫర్ దాట్ మెడిసిన్స్ విల్ రైట్ యాజ్ అ డాక్టర్స్. సో అందుకే, సో ఎందుకంటే న్యూట్రిషనల్ పార్ట్ అనేది డాక్టర్స్ ఆర్ నాట్ అవేర్డ్ ఆఫ్. ట్రీట్మెంట్ పార్ట్ తెలుసు, సో న్యూట్రిషన్ పార్ట్ కి సపరేట్ తెలుసుకోవాల్సి వస్తుంది డాక్టర్స్. సో కాబట్టి మనం ప్రతి జబ్బుకి డాక్టర్స్ కాడికి వెళ్ళినప్పుడు వాళ్లకు న్యూట్రిషనల్ చాయిసెస్ తెలియదు కాబట్టి this might sometimes harm you in this present society. So I'm not telling doctors are wrong. Ee present society lo most common problems are because of obesity. Wrong food choices chesukovodam valla, lack of movement valla manaku chaala problems vastu unnai.
సో అర్లియర్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఓకే, పర్టికులర్ డిసీజ్ కి ట్రీట్ చేసేవాళ్ళు ఇట్ ఈస్ ఓకే. బట్ ప్రెసెంట్ సినారియోలో డాక్టర్స్ ఆల్సో నీడ్ టు నో అబౌట్ ద న్యూట్రిషనల్ థింగ్స్. సో కాబట్టి మనము తీసుకుంటూ ఉండే ఫుడ్ లోనే చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పట్లో. సో కాబట్టి మనం ఎప్పుడైతే డయట్ ని రాంగ్ గా తినడం మొదలు పెడతామో అప్పుడు మనం ఎటువంటి మెడిసిన్స్ వేసుకున్నా కూడా అది బాడీకి పని చేయదు. జస్ట్ టెంపరరీ బట్ నాట్ ద ఫైనల్ రిజల్ట్. కానీ ఎప్పుడైతే మనం డయట్ కరెక్ట్ గా తినడం మొదలు పెడతామో అప్పుడు మనకు మెడిసిన్సే అవసరం లేదు. మ్యాజిక్ చూడండి, మనము ఫుడ్ ని రాంగ్ గా తీసుకున్నప్పుడు ఏ మెడిసిన్ మనకు పని చేయదు. ఏది తీసుకున్నా కూడా ఆ బీపీ పెరుగుతూనే పోతూ ఉంటుంది. టాబ్లెట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి, 1కి 2, 2కి 3 ఇట్లా యాడ్ అవుతూనే పోతూ ఉంటాయి. ఆ మెడిసిన్స్ పని చేయవు. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా డయట్ తీసుకోవడం మొదలు పెడతామో ఈ మెడిసిన్స్ ఏదైతే తీసుకుంటూ ఉన్నామో దట్ విల్ కమ్ లో ఓర్ మనం కంప్లీట్ గా ఆపే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దట్ పవర్ఫుల్ ఇస్ ద డయట్. సో యోగిక్ సిస్టమ్ లో చెప్పడము విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ అని చెప్తే ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇదని వస్తే నో, ఇట్ ఈస్ డయట్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దాంట్లో సాత్విక్ డయట్ అని చెప్తారు. సో లెట్ us నాట్ గోయింగ్ టు దట్ వన్. సో సాత్విక్ డయట్ బ్యాలెన్సెస్ ద బోత్ ద సైడ్స్, తమస్ అండ్ రజస్. సో అయితే ఇప్పట్లో ట్రీట్ చేస్తూ ఉండే డాక్టర్స్ ఫ్యూచర్ లో న్యూట్రిషన్ డిసీజ్ అంటే ఏ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి బీపీ రావడం జరిగింది, షుగర్ రావడం జరిగింది, థైరాయిడ్ రావడం జరిగింది, హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది, అథెరోస్క్లెరోసిస్ అంటే ఏమంటారు ఆర్టరీస్ లో గట్టి పడిపోతాయి అంటారు కదా, ఆర్టరీస్ లో ఫ్యాట్ కొవ్వు చేరుకోవడం, సో అలా స్టాటిన్స్ ఇవ్వడము. సో ఇలా ఎన్నెన్నో మెడిసిన్స్ ఇవ్వకుండా ఫ్యూచర్ డాక్టర్స్ న్యూట్రిషన్ ఓకే ఇది వస్తూ ఉందా, అథెరోస్క్లెరోసిస్ ఎక్కడ డయట్ లో ఏ ప్లేస్ లో రాంగ్ ఉంది, ఏ న్యూట్రిషన్స్ తగ్గినాయి, సో అలా చూసుకొని రావడం జరుగుతుంది ఫ్యూచర్ డాక్టర్స్. సో ఉంటుందని ఎప్పట్లోనో థామస్ ఎడిసన్ చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ డేస్. అండ్ మీరు అనుకోవచ్చు బీయింగ్ ఏ డాక్టర్ వై షీఎస్ తను అంటే ఇలా హెల్త్ కోచ్ చేయడం ఏంటి, ఇలా న్యూట్రిషన్ కోర్స్ చేయడం ఏంటి. సో ఇలా మీరు అనుకోవచ్చు అంటే ఎందుకు న్యూట్రిషన్ కోర్స్ చేయడం ఏంటి, హెల్త్ కోచింగ్ చేయడం ఏంటి. అండ్ టుడే ఐ హావ్ టేకన్ ద సర్టిఫికేట్ ఆఫ్ యోగా ఫర్ మజిల్ స్ట్రెంగ్త్. సో ఎక్సర్సైజ్ పార్ట్ లో, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ లో. సో లైక్ దిస్ ఎందుకు ఐఎమ్ జస్ట్ మూవింగ్ లైక్ దిస్ ఇస్ బికాస్ నేను I just wanted to know how many of you know my story. నా స్టోరీ ఎంతమందికి తెలుసు? తెలుసు అన్న వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే ఫైన్. సి వండర్ఫుల్ డాక్టర్, ఆల్ రౌండర్. థ్యాంక్ యూ మ్యామ్, రోజా మ్యామ్. సి నేను సో దో ఐ ఆమ్ ఏ డాక్టర్. మీరు అనుకోవచ్చు డాక్టర్స్ గా అన్ని తెలుసు తనకు అని అనుకోవచ్చు. బట్ నేను ఒక ఏజ్ 30 years వచ్చిన తర్వాత ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ లైక్ అంటే కూర్చున్న కాడి నుంచి మీకు తెలిసిందే కదా డాక్టర్స్ అంటే లేట్ మ్యారేజ్, సో లేట్ గా పిల్లలు పుట్టడము ఇవన్నీ ఉంటుంది. అండ్ మా హస్బెండ్ ఈ వాజ్ డూయింగ్ న్యూరో సర్జరీ పీజీ, ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. సో ఐ హ్యావ్ టు మేనేజ్, నేను మేనేజ్ చేయాల్సి వచ్చేది. అండ్ నాకు ఎనర్జీ లెస్, కూర్చున్న కాడి నుంచి లేచేకి కాళ్ళు నొప్పులు, 2 పిల్లలు, సో అన్ని చేసుకోవడానికి ఎనర్జీ లేదు. అండ్ బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్, ఫుల్ ఒబేస్ అండ్ ఎన్నెన్నో డైటింగ్స్ చేసేదాన్ని, ఏది పని చేసేది కాదు. అంటే కొన్ని రోజులు తగ్గుతానేను, మళ్ళీ వెంటనే పెరుగుతాను. అండ్ దట్ టు అబ్నార్మల్ లాస్ ఆఫ్ వెయిట్, అంటే ఫేస్ లో అలా అలా అంటే హ్యాండ్స్ లో అలా లూజ్ అయ్యేది, అంటే ప్రపోర్షనేట్ బాడీ వెయిట్ లాస్ అలా ఉండేది కాదు. అండ్ ఐ హావ్ సఫర్డ్ ఎ లాట్. దాని తర్వాత దెన్ ఐ వెంట్ ఇన్ టు ద రైట్ ట్రాక్. బట్ రైట్ ట్రాక్ వెళ్ళే దావలో నాకేమైంది, శ్రీశాసనం వేసి కింద పడిపోయాను నేను. శ్రీశాసనం వేసి కింద పడిపోయి నాకు లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్లీ పారలైజ్డ్, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపే కూడా రాదు. సో ఆ టైంలో నేను పీపుల్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్. మనకు తెలిసిందే కదా, పీపుల్ ఎప్పుడూనూ దే విల్ నాట్ కమ్ టు సపోర్ట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాబ్లమ్స్
యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ అస్. చూడు తను ఇలా తిని ఇలా అయింది, ఇలా చేసి ఇలా అయింది, ఇలా చేసి మీరు ఎవరు ఎక్సర్సైజ్ చేయొద్దండి, మీరు ఎవరు ఇలా చేయొద్దండి అంటే రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు సొసైటీలో. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ టైం. అంటే ఒక డాక్టర్ గా నాకు అన్ని తెలుసు, నేను మిస్టేక్ చేసి నేను పడిన దానికి పీపుల్ ఆర్ బ్లేమింగ్ డయట్ అండ్ పీపుల్ ఆర్ బ్లేమింగ్ ఎక్సర్సైజ్. చెయ్యొద్దు అని రాంగ్ థింగ్ సొసైటీలోకి వెళ్తూ ఉంది. అండ్ నేను ఒక డాక్టర్ గా వాట్ మెసేజ్ ఐఎమ్ టేకింగ్ టు ద సొసైటీ. సో ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంటే అఫ్ కోర్స్ మై ఫ్యామిలీ సపోర్ట్ వాస్ దేర్. సో నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాను. అంటే నేను మంచిగా అయితే నేను సో మెనీ పీపుల్ ఐ కెన్ ఇన్స్పైర్ దెమ్. నో దిస్ ఈస్ ద రైట్ వన్ అని నేను చెప్పగలను అని ఐ హావ్ టేకన్ దట్ ప్లెడ్జ్. అప్పుడు తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్ స్లోలీ అండ్ కన్సిస్టెంట్లీ నేను చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 to 7 months కంప్లీట్ గా నా వెయిట్ ఇది హ్యాండ్ పవర్ రికవరీ అయింది. అండ్ దాని తర్వాత బై 1 year ఐ వాజ్ ఏబుల్ టు డెడ్ లిఫ్ట్ గానీ పుష్అప్స్ గానీ అన్ని ఈజీగా చేస్తూ ఉన్నాను అనమాట. దెన్ లిజన్, స్టోరీ నాట్ ఎండెడ్. సో అప్పుడు ఎవరైతే అన్ని రోజులు క్రిటిసైజ్ చేస్తా వచ్చారో అప్పుడు ఏం చేశారు 1 year తర్వాత దే కమ్మింగ్ అండ్ ఆస్కింగ్ మీ ఎలా తగ్గారు, వావ్ పవర్ అంతా ఎంత బాగా వచ్చేసింది, ఎలా ఇంత బాగా, నాకు కొంచెం చెప్తారా, నేను చేస్తాను అంటే అన్ని రోజులు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు వెంటనే మళ్ళీ ఇలా రావడం జరిగింది, అడగడం జరిగింది. దెన్ నో ఐ థాట్ నేను ఎవరికైనా నేను చేస్తే నేను ఒకటే బాగుపడతాను, అలా కాకుండా నేను ఇఫ్ ఐ స్టార్ట్ టెల్లింగ్ టు ద పీపుల్ సో వాళ్ళు కూడా బాగా అవుతారు, మనము ఇంకొకరికి మంచి చేసింది అవుతుంది. సో మంచి థింగ్స్ ని సొసైటీలోకి తీసుకెళ్ళాలి. అది నేనే ఎందుకు కాకూడదు, ఒక డాక్టర్ గా నేనే ఇంత పెయిన్ ని తీసుకోవాల్సి వచ్చింది, దెన్ వాట్ అబౌట్ ద కామన్ పీపుల్ అని దెన్ ఐ టుక్ దట్ ప్లెడ్జ్. సో ఆ ప్రాసెస్ లో నేనేం చేశాను, ఐ స్టార్టెడ్ డూయింగ్, అంటే సబ్జెక్ట్ ని నీట్ గా తెలుసుకోవాలి, మనం నలుగురికి మంచి చెప్పాలి అని అంటే. సో దానికోసం నేను ఐ హావ్ డన్ హెల్త్ కోచింగ్, ఐ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఐ హావ్ డన్ న్యూట్రిషన్ కోర్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ యోగా ఫర్ మజిల్ స్ట్రెంగ్త్. ఇంకా 2 courses చేస్తున్నాను, అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ కోర్స్ అండ్ పర్సనల్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ కోర్స్. ఇవన్నీ నేను చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ బికాస్ ఐ వాంట్ టు మేక్ పబ్లిక్ హెల్తీ. This is my only goal. దీనికోసం I have done the certificates and I have got multiple awards from the Indian Medical Society Association and Indian Society of Anesthesiologists and various clubs ద్వారా నాకు అవార్డు రావడం జరిగింది. అండ్ సో ఈవెన్ నేను టిటిడి తిరుపతి తిరుమల దేవస్థానంలో నేను చేసేది. సో అక్కడ కూడా నన్ను రికగ్నైజ్ చేసి నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఇది పీపుల్ కి తీసుకురావాలి అంటే ఐఎమ్ అన్ అనస్థీసియాలజిస్ట్. సో అనస్థీసియాలజిస్ట్ అంటే స్క్రీన్ వెనకల ఉంటాం అనమాట. అంటే మనం యూజువలీ పేషెంట్స్ కూడా అంతగా తెలియం కాబట్టి నేను పబ్లిక్ కి ఎలా చెప్పగలను. సో ఐ థాట్ లైక్ యూట్యూబ్ ఛానల్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ సొసైటీ. సో నేను అలా ఒక యూట్యూబ్ ఛానల్ ని తీసుకురావడం జరిగింది, డాక్టర్ జీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో అక్కడ నేను చెప్తూ వచ్చాను, నేను చేస్తూ వచ్చాను, చెప్తూ వస్తూ ఉన్నాను అనమాట. సో ఇన్ సమ్ వే ఐ కెన్ హెల్ప్ పీపుల్ టు బికమ్ హెల్దీ అని. సో దెన్ ఫైనలీ నాలాగా ఇంకా ఎవరికి అలా కాకూడదని దిస్ ఇస్ ద అవార్డ్ విచ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2023లో. సో బెస్ట్ యూట్యూబ్ అవేర్నెస్ అవార్డ్స్ అని. సో ఇది కూడా నేను ఎందుకు అంటే తెలుగు పీపుల్ ఇప్పుడు, ఎందుకంటే ఇంగ్లీష్ లో హిందీలో చాలా మంది చెప్తున్నారు బట్ తెలుగు పీపుల్ కి తక్కువగా ఉంది. సో కాబట్టి ఐఎమ్ అన్ కన్నడిగా, అంటే తెలుగు పీపుల్ స్పీకింగ్ బట్ బార్న్ బ్రాట్ అప్ ఫ్రమ్ కర్ణాటక. సో నా రైటింగ్ అంతా కూడా కన్నడ ఫ్రెండ్స్ అన్ని నాకు కన్నడనే ఉండేది. యూ మైట్ అండర్స్టాండ్ దట్ మై వే ఆర్ మై స్లాంగ్ లాంగ్వేజ్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ తెలుగు. సో నేను ఏం చేశాను, I want to reach Telugu people. So then I started learning. అంటే మిస్టేక్స్ ఉండే చోట అంతా కరెక్షన్ చేసుకొని మౌల్డ్ అయ్యి I'm learning and I'm correcting myself and I'm doing videos in Telugu. It is making me difficult but still I can do it. So నేను అప్పుడు అనుకున్నాను, I have taken a pledge. నా మిషన్ ఒకటే, నా మిషన్ is to make 1 million people హెల్దీగా తయారు చేయడం. వాళ్ళకి ఎలా హెల్దీగా తయారు చేయడం అంటే హెల్దీ హ్యాబిట్స్ ని వాళ్ళలో ఇన్కార్పొరేట్ చేయడము అండ్ న్యూట్రిషన్ చాయిసెస్, అంటే అన్నము పప్పు సాంబారు పెరుగు ఇలా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఎలా మనము చాయిసెస్ చేసుకొని మన ప్లేట్స్ ని కంప్లీట్ గా హెల్దీ ఫుడ్ తో ఫిల్ చేసుకొని తినగలము. అంటే మన న్యూట్రిషనల్ చాయిసెస్ ని మనము
ఎలా దాన్ని సాటిస్ఫై చేయగలము ఇన్ ద ప్రజెంట్ సొసైటీ, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ని ఎలా ఇన్కార్పొరేట్ చేయగలము, అండ్ కల్టివేటింగ్ ద పాజిటివ్ మైండ్ సెట్ అనే దాని గురించి మై మిషన్ టు బ్రింగ్. So that you are all the part of that mission. So thank you so much Nalini madam for giving this chance. So దాంట్లో పార్ట్ గా ఈ రోజు సెషన్. అండ్ టుడే మన ఫుడ్ అడిక్షన్ అనేది మనకి ఎందుకు వస్తుంది, అండ్ అది మైండ్ సెట్, అండ్ మన సిస్టమ్స్ ఎలా ఉండాలి, ఫుడ్ లో మన సిస్టమ్ ఎలా ఉండాలి అనే ఈ 2 థింగ్స్ ని మనం తెలుసుకుందాము. దిస్ ఇస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, బట్ ఐ విల్ బి వెరీ ఫాస్ట్ బికాస్ నాకు అంతా చెప్పాలి అని అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫుడ్ అడిక్షన్ సైకిల్లో మన సైకిల్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ఏదైనా ఈవెంట్ వచ్చింది అంటే మనం యాక్చువల్లీ ఏదో ఒక పనికని బయటికి వెళ్ళింటాం, ఏదో ఒక పని చేసుకొని రావాలి, వెజిటేబుల్స్ తేవాలనో లేక ఇంకేదైనా పని కోసం బయటికి వెళ్తాం. సో అక్కడ తీసుకురావడంలో మనకు లేట్ అవుతుంది ఆ పని. సో ఈవినింగ్ నైట్ డిన్నర్ టైం అయింది, మనకు డిన్నర్ కి రాలేకపోతున్నాం, లేట్ అవుతూ ఉంది, కడుపు ఆకలేస్తూ ఉంది. ఏం చేస్తాం అప్పుడు మనము, వస్తూ మనకు బజ్జీలు కనిపిస్తాయి, లేక మనకు ఇంకా వేరే కబాబ్స్ అని అలాంటివి కనిపిస్తాయి. మనం ఏం చేస్తాము, అక్కడ వద్దు అనుకుంటాం, కానీ కడుపు ఆకలేస్తూ ఉంటుంది, స్మెల్ వస్తుంది మంచిగా. సో అది ట్రిగ్గర్ అవుతుంది మనకు బ్రెయిన్ లో. ఆ ట్రిగ్గర్ అవ్వడం వల్ల మనకు ఆ ఎమోషన్స్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ షాప్, వెళుతూ ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది. సో మనం ఇంతకు ముందు తిన్నాం ఐస్ క్రీమ్ ఆ షాప్ లో, సో ఆ టేస్ట్ తెలిసింది, అబ్బా ఏం సూపర్ గా ఉన్నింది ఈ ఐస్ క్రీమ్ లో, స్ట్రాబెర్రీ అస్సలు తినాల్సిందే. వద్దు నేను మంచి డైట్ తినాలనుకున్నాను, నో. కొంచెం ముందుకు వెళ్తాము, బైక్ ఇట్లా తిప్పుతూ ఉంటాం, లేదు ఉన్నీలే ఈ రోజు, రేపటి నుంచి డైటింగ్, ఈ రోజు వద్దు రేపటి నుంచి డైటింగ్. సో అని ఏం చేస్తాము, మెల్లిగా జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అంతే, జస్ట్ స్మాల్ అని అలా ఎమోషన్స్. ఎందుకంటే లాస్ట్ టైం తిన్నాం కదా, అబ్బా సూపర్ అని అంటాం కదా, అది ఎమోషన్ యాడ్ చేస్తాం అనమాట. ఆ ట్రిగ్గర్ కి ఎమోషన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళం, లోపలికి వెళ్ళి దాన్ని టేస్ట్ చేయాల్సిందే. టేస్ట్ చేసిన తర్వాత ఆహా ఇది ఐస్ క్రీమ్ అంటే ఇట్లా ఉండాలి, అద్భుతం, ఆ రివార్డ్ ఇస్తాం అనమాట. ఆహా ఏదో గ్రేట్ పని చేశాను అనేలాగా రివార్డ్ ఇచ్చుకుంటాం. సో ఇలా ఏం చేస్తాము, ఈ రివార్డ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం మళ్ళీ అదే షాప్ కి ఇటు అటు వెళ్ళేతాం, ఈ షాప్ లో ఐస్ క్రీమ్ సూపర్, ఈ షాప్ లో ఐస్ క్రీమ్ సూపర్, ఈ షాప్ లో ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అల్టిమేట్, మీరు ఎవరైనా తినాల్సిందే అక్కడ. సో ఇలా మనం చెప్పి దానికి ఎమోషన్స్ యాడ్ చేసి మనము ఆ ఫుడ్ అడిక్షన్ సైకిల్లో వెళ్ళిపోతూ ఉన్నాము. సో నాట్ ఓన్లీ లైక్ దిస్, ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా భార్యకి భర్తకి గొడవ అయింది అనుకోండి, ఆఫ్ కోర్స్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక దానికి. సో అయినప్పుడు ఏమవుతుంది, వైఫ్ విన్ అయితే పర్వాలేదు, హస్బెండ్ విన్ అయ్యారనుకోండి, అంటే అట్లా నేను చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ ఆపోజిట్ ఆల్సో ఇస్ పాసిబుల్. సో అప్పుడు ఏం చేస్తుంది వైఫ్, ఆ ల్యాక్ ఆఫ్ లవ్, ఆ లవ్ తగ్గిపోయినట్టు ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని ఎక్కడో ఒక చోట ఫిల్ చేసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ ల్యాక్ ఆఫ్ లవ్ ని కంప్లీట్ చేసుకోవడానికి ఒకటి షాపింగ్ అన్నా చేయాలి, ఇంకొకటి తినాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, తను షాపింగ్ చేయాలంటే వెంటనే రాదు, లేక ఓపిక్ గా బయటికి వెళ్ళాలి. దానికంటే ఏదైనా ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లో ఏదో ఒక జంక్ ఫుడ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయడము, చక్కగా దాన్ని తినడము, ఆస్వాదిస్తూ ఆ కంప్లీట్నెస్, ఆ లవ్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ గ్యాప్ ని ఫుడ్ తో ఫిల్ చేసుకోవడం. ఇలా మనం ఎక్కడెక్కడ ఉండే గ్యాప్స్ అన్ని కూడా మనం ఫుడ్ తో ఫిల్ చేసుకుంటూ ఉన్నాం, జంక్ ఫుడ్ తో, టు కంప్లీట్ దట్ లవ్. ఈవెన్ ఇన్ సోషల్ గ్యాదరింగ్ లో కూడా మనకు యాక్చువల్లీ ఆ పిజ్జా తినాలని లేదు, కోక్ తినాలని లేదు, ఎందుకంటే మనం ఒక ప్లెడ్జ్ తీసుకున్నాము, మనం జంక్ ఫుడ్ తినము అని. కానీ ఆ సోషల్ గ్యాదరింగ్ లో ఆ బిలాంగింగ్నెస్, ఆ బాండింగ్ రావాలి అని అంటే, వాళ్ళు తింటూ ఉండే టేబుల్లో మనం వెళ్ళి కూర్చొని మాట్లాడాలంటే ఆ కాఫీ మనం తాగాల్సిందే, ఆ పిజ్జా మనం తినాల్సిందే. తింటూ మాట్లాడితేనే ఆ బాండింగ్ వస్తుంది అనే ఫీలింగ్ తో, ఆ ఫన్, ఆ ఎంజాయ్మెంట్ రావాలంటే మనం ఫ్రెండ్స్ తో పాటు కూర్చొని తినాల్సిందే అనే దీంతో అగైన్ వీఆర్ ఈటింగ్. సో ఇలాగే కూడా ఒక ప్రాబ్లం వస్తే, ప్రాబ్లం డెఫినెట్లీ వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ మేజర్ ప్రాబ్లమ్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్, స్ట్రెస్ తీసుకున్నాం, సో ఈ బ్రెయిన్ లో కంటిన్యూస్ స్ట్రెస్ ఉంది. సో ఈ స్ట్రెస్ ని బయటికి పంపించాలి, ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు,
దాన్ని తీసుకొని దాన్ని ముందు సాగితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఇది కంటిన్యూస్ గా బ్రెయిన్ లో ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏం తెలియట్లేదు కాబట్టి ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం ని కొంతసేపు బయట పెట్టడానికి బయటికి వెళ్ళట్లేదు బ్రెయిన్ లో నుంచి, కాబట్టి దాని ఇన్హిబిషన్ నుంచి పోవాలి అంటే ఆల్కహాల్ తీసుకుంటారు. ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కంప్లీట్లీ బ్రెయిన్ లో ఉండే స్ట్రెస్ పోతుంది. బట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, స్ట్రెస్ పోయింది అంతే, టెన్షన్ పోయింది. ఎవరికో అప్పులు ఇవ్వాలి, ఇచ్చేదేం సాల్వ్ అవ్వలేదు, బట్ బ్రెయిన్ లో ఆ థాట్స్ వెళ్ళిపోయాయి, లేవు కాబట్టి స్ట్రెస్ ఫ్రీ అయిపోయాం కాబట్టి. సో దెన్ నెక్స్ట్ టైం మళ్ళీ పొద్దున్న లేస్తూనే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ స్ట్రెస్ లో వెళ్తాము, దానికి ఏం లేదు, మళ్ళీ ఆల్కహాల్. సో ఇలా అడిక్షన్కి వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం విచ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అడిక్షన్ అనేది ఫుడ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్. సో ఇప్పట్లో అడిక్షన్ లో ఆల్కహాల్ కంటే కూడా ఫుడ్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. సో స్టాటిస్టిక్స్ గన తీస్తే వారానికి ఎన్నిసార్లు బయట తింటారు అని అంటే మోర్ దెన్ 16 times బయట తినడం జరుగుతుంది వారానికి, అంటే ఒక 10% ఆఫ్ ద పాపులేషన్ లో. సో మేజర్ పాపులేషన్ మనం చూసుకుంటే చైల్డ్ కానీ ఇంకా అన్ని ఏజ్ గ్రూపులు కన్నా చూస్తే మాక్సిమం 60 to 80% 1 to 3 times బయట తినడం జరుగుతుంది. 1 to 3 times ఈదర్ స్నాక్స్, ఈదర్ భోజనం, ఏదో ఒకటి బయట పడాల్సిందే బయటిది. దీంతో పాటు మనకు ఎక్కువగా ఇప్పుడు మనం తినడానికి ఇంతకు ముందు మనకు పండగలు వస్తే మనం తినేవాళ్ళం అంతే, పండగలు అమ్మోళ్ళు చేస్తే తింటానేం. ఇప్పుడు మనకు ఒక ఫెస్టివల్ కాదు, పార్టీ, ఓకే కమ్ ఆన్ లెట్ us సెలబ్రేట్ టుడే, ఇట్స్ ఎ పార్టీ టైం అని అంటాము. పార్టీ వీకెండ్ డేస్, నా మూడే లేదు ఈరోజు, బాస్ తిట్టాడు, నాకు అసలు వంట చేసే ఇష్టమే లేదు, ఓకే ఆర్డర్ అవుట్ సైడ్. సో నాకు మంచిగా అనిపించట్లేదు, వాడు తిట్టి సచ్చాడు. మళ్ళీ మ్యారేజ్ ఫంక్షన్స్, మళ్ళీ ఏదో ఒక టెంప్టింగ్ యాడ్ వచ్చింది మన ఇంటికి, 50% ఆఫ్, ఒకటి తింటే ఇంకొక బిర్యానీ ఫ్రీ, ఓకే ఆర్డర్. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని, ట్రావెల్లో తినాల్సిందే, సినిమాకి వెళ్తే తినిందే, తినడానికి వెళ్ళామా మూవీ చూసేకి వెళ్ళామా డౌట్. సో దీంతో పాటు మన గిఫ్ట్ జొమాటో అండ్ స్విగ్గీ. ఆహా, మనకి బయటికి వెళ్ళి రెడీ అయ్యి తినే ఒక థాట్స్, తినాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి అబ్బా రెడీ అవ్వాలా, సరే అర్ధ గంట పడుతుందా, దానికంటే అన్నం ఇంట్లో చేసుకొని తినచ్చు అనే థాట్స్ రాకుండా మనకు జొమాటో స్విగ్గీ వచ్చేసింది. ఇలా ఎక్కడ కూర్చుందామో అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే వాళ్ళు తెచ్చి బెల్ కొడతారు, ఇస్తారు. సో ఫ్యూచర్ లో మనం కూడా డోర్ కూడా ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి మన ఓపెన్ చేసి మొత్తం ఆ డబ్బాలు ఓపెన్ చేసి నీట్ గా మన తట్టలలో పెట్టి మనకు తినిపించి పోతారు జొమాటో స్విగ్గీ వాళ్ళు. అప్పుడు మనం వావ్ జొమాటో స్విగ్గీ సో నైస్ అని చెప్తాం. సో అంత సోమారి అంటారు కదా, అదే లేజీ పీపుల్ అవుతాం. సో సుఖానికి, కంఫర్ట్నెస్ కి మరిగిపోతున్నాం మనం. సో అలాంటివి కావాలి అనుకుంటాం, బట్ యాక్చువల్లీ దాని వల్ల ఏమవుతుంది అంటే మన హెల్త్ పాడవుతుంది. సో ఇలా స్విగ్గీ జొమాటో ఏమి ఫ్యూచర్ లో అలా రాదు, నేను ఊరికే చెప్పాను ఫ్యూచర్ లో అలా వస్తుంది అని. ఇలా మన ఎమోషన్స్, పూర్ ఎమోషన్స్, ఒకటి హస్బెండ్ తిట్టడం వల్ల ల్యాక్ ఆఫ్ లవ్ కానీ, లేక స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఇది సోషల్ గ్యాదరింగ్ లో మనం ఆ ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళతో పాటు జాయ్ ఎమోషన్స్ ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక థింగ్స్ కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ బికమింగ్ సిక్. ఇక్కడ ఎవరు విన్ అవుతున్నారంటే మనము కాదు, విన్ అయ్యేది మార్కెటింగ్ ఏజెన్సీస్, ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. సో వాళ్ళు మన దీంతో ఆడుకుంటూ ఉన్నారు అన్నమాట, మన హెల్త్ తో ఆడుకుంటూ ఉన్నారు. సో మన హెల్త్ ఏమవుతుంది అని కాదు, వాళ్ళ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ హ్యూమన్స్ ఆర్ వెరీ పూర్ ఎమోషనల్ కంట్రోలర్స్. వీళ్ళకి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మిస్ అయింది, వీళ్ళకి ఇట్లాంటి ఒక అట్రాక్టివ్ ఆఫర్స్ పెడితే వీళ్ళు మునిగిపోతారు, మన బిజినెస్ జరుగుతుంది. ఇలాగే అన్ని జరుగుతున్నాయి. సో వీఆర్ బికమింగ్ సిక్. సో ద రియల్ ఫ్రీడమ్ ఈజ్ when we start coming out and make the conscious choices of this health. సో ఈ ఫుడ్ నేను తినాలనుకున్నాను, ఓకే నేను ఈ వారమంతా ఇది తిని
నేను సండే నైట్ చీట్ చేస్తాను, దట్స్ ఓకే. సో యూ హ్యావ్ డన్ దట్ న్యూట్రిషనల్ చాయిస్. నేను తింటాను, చీట్ చేస్తాను ఆ రోజు, ఓకే, బికాస్ యూ హ్యావ్ డిసైడెడ్. అలా కాకుండా మనం ఒక పనికి వెళ్ళేది, ఆడ ఇంకొకటి ఏదో తినేకొచ్చింది, ఇక్కడ తినేకొచ్చింది, వీఆర్ జస్ట్ మూవింగ్ అవే. సో ట్రైయింగ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ కాన్షియస్ గా ఫుడ్ చాయిసెస్ ని చేయడమే రియల్ ఫ్రీడమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి నుంచి మీ రియల్ ఫ్రీడమ్ ఉందా లేదా? ఫ్రీడమ్ అంటే చూడు, నేను చిన్నప్పుడు అసలు తిన్నే లేదు, ఇవన్నీ నాకు అంత ఇదే లేదు, అసలు ఇచ్చేవాళ్లే కాదు, ఇప్పుడు నా పిల్లలన్నా తిని వాళ్ళన్నా తిని, అదా ఫ్రీడమ్? ఆర్ మేకింగ్ దెమ్ టు మూవ్ ఇన్ ద రైట్ న్యూట్రిషనల్ చాయిస్ ఇస్ ద ఫ్రీ ఆర్ ఫ్రీడమ్? చెప్పండి. ఇప్పట్లో పిల్లలకి లేస్ ఇవ్వడం ఇంపార్టెంటా, ఇప్పట్లో పిల్లలకి హెల్దీ ఫుడ్ తినడం ఇంపార్టెంటా? దే ఆర్ సరౌండెడ్ బై ఆల్ ద జంక్ ఫుడ్స్. Tell me, if you want to become freedom, type F in chat box. Yes, నేను ఈ రోజు నుంచి నేను I'll do right nutritional choices. నాకు రియల్ ఫ్రీడమ్ వచ్చింది. Yes, you type anything in the chat box. Yes, freedom F. సో మనం అనుకుంటూ ఉంటాము, చూడు పిల్లలకి చెప్పినాం, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, అందరూ తింటున్నారు, నేను తినకూడదా, నాకు ఫ్రీడమే లేదా బయట తినడానికి, అందరూ తింటూ ఉన్నారు అని మన పిల్లలు చెప్తూ ఉంటారు. సో మనం కూడా మన పేరెంట్స్ కి చెప్తూ ఉంటాం, అవునా? వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉన్నారో తిని, అది మనకు తెలియదు. వాళ్ళకి ఎంత పెయిన్స్ వస్తున్నాయి, ఎంత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో బ్యాక్ ఆఫ్ ద సీన్ మనకు తెలియదు. మనకు కనిపించేది ఏంటి అంటే, వాళ్ళు తింటూ ఉండేది మనకు కనిపిస్తుంది. ఆడ తెప్పించుకొని ఈడ తెప్పించుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తినడమే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పట్లో ఇంకొకటి, లీన్ గా ఉండే పర్సన్ ని చూస్తే ఎవరైనా, అంటే సన్నగా ఉండేవాళ్ళు, ఏమి ఇంత చిక్కిపోయావు, అసలు తింటున్నావా లేదా, ఏమి తింటున్నావా లేదా అని ఇలా ఊపి అడుగుతారంట. అంటే ఇప్పట్లో జనాలకి ఎలా అలవాటు అయిపోయింది అంటే, లావుగా ఉంటేనే హెల్దీగా ఉండడం, సన్నగా బక్కగా ఉంటే ఏంటి ఇంత అసలు ఏమీ లేదు తిను అని అనడం మొదలు పెట్టారు. సో దిస్ ఫ్యూచర్ ఇంకెలా ఉంటుంది చూడండి. సో మీరు హెల్తీగా తయారవ్వడం వల్ల, అంటే ఇప్పుడు నేను సైకాలజీ గురించి చెప్పాను, ఫుడ్ సైకాలజీ గురించి, మీరు హెల్తీగా తయారవ్వడం వల్ల మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మీరు మార్చే ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ అవ్వడం జరుగుతుంది. సో మనం హెల్తీగా తయారవ్వాలంటే మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొంచెం వరకు నేను మైండ్ సెట్ గురించి మాట్లాడాను, సైకాలజీ గురించి, ఎంత స్ట్రాంగ్ గా మన మైండ్ పెట్టుకోవాలి అని. సో ఇప్పుడు సిస్టమ్స్ గురించి మాట్లాడదాం. సో 80% మైండ్ సెట్ అయితే 20% సిస్టమ్ అవుతుంది. ఈ 20% సిస్టమ్స్, రైట్ సిస్టమ్, ఏం తినాలి, ఎందుకు తినాలి, ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే మనము హెల్తీగా తినాలి అని అంటే ఫార్ములా ఏంటి? ఫార్ములా నేనే చూపిస్తాను. H=N/C. సో వాట్ ఈస్ దిస్ ఫార్ములా? N అంటే ఏంటి, C అంటే ఏంటి? ఎస్, వాట్ ఈస్ N and what is C? H for healthy equal to no carbs. No carbs. N no carbs. Natural. So N for, సో N ఎక్కువ తీసుకోవాలా, C తక్కువ తీసుకోవాలని అర్థం. హెల్తీగా H తయారవ్వాలి అంటే, హెల్తీగా తయారవ్వాలంటే N ఎక్కువగా తీసుకోవాలా, C తక్కువగా ఉండాలి. నౌ ఎనీ గెస్ వాట్ ఈస్ N and what is C? సో హోప్ యు ఆర్ ఫైండింగ్. N for న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోవాలి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేవి. C అంటే కార్బ్స్ తక్కువ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, నియరింగ్ ఎనీ మోర్? ఎస్, కార్బోహైడ్రేట్స్. ఎస్, ఓకే, ఫైన్. సీక్రెట్ సీక్రెట్ ఏంటంటే H=N/C. N అంటే న్యూట్రియంట్స్ తీసుకోవాలి,
సి అంటే క్యాలరీస్. సో మనం తినే ఫుడ్ లో క్యాలరీస్ తక్కువ ఉండాలి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఫర్ హెల్త్. సో మనం ఏదైనా తింటున్నామంటే దీంట్లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. సో క్యాలరీస్ తక్కువ, న్యూట్రియంట్స్ ఎక్కువ. వావ్, గ్రేట్. సో అలాంటి తినాలి. ఎందుకు ఇలా చూద్దాం. సో న్యూట్రియంట్స్ ఇప్పుడు చూడండి, క్యాలరీస్ అంటాం మనం ఏ తిన్నా కూడా. ఓకే, సో ఇప్పుడు బిస్కెట్స్ లో ఉండే క్యాలరీస్ చూడండి, యాపిల్ లో ఉండే క్యాలరీస్ చూడండి. 2 బిస్కెట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కన్నా తీసుకుంటే 98 క్యాలరీస్, 1 యాపిల్ 95 క్యాలరీస్. సో 2 బిస్కెట్స్ తీసుకోవాలన్నా, ఇప్పుడు 1 యాపిల్ తీసుకోవాలన్నా, రెండు సేమ్ క్యాలరీస్ కదా. ఏది తీసుకోవాలి? అఫ్ కోర్స్ యాపిలే చెప్తారు. వై నాట్ బిస్కెట్స్? సో 2 బిస్కెట్స్ తింటే మన కడుపు ఫిల్ అవుతుందా? డెఫినెట్లీ నో. ఇంకా ఒకటి కావాలా, ఇంకొకటి కావాలా? మొత్తం 6 to 7 తింటే అప్పుడు కడుపుకు కొంచెం ఉన్నట్టు ఉంటుంది ఏదో. సో అదే యాపిల్ ఒకటి తింటే యు ఫీల్ కంప్లీట్. ఎస్ సురేష్ గారు, వెరీ రైట్ ఆన్సర్. యూ కెనాట్ స్టాప్, వి కెనాట్ స్టాప్ అట్ 2 బిస్కెట్స్. సో అప్పుడు ఏమవుతుంది, క్యాలరీస్ ఎక్కడికి వెళ్తాయి? పోనీ న్యూట్రియంట్ వాల్యూ ఎంత ఉంది బిస్కెట్స్ లో? న్యూట్రియంట్స్ ఏమున్నాయి? హ్యావ్ యూ ఎవర్ రెడ్ దాని వెనకల ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్ అని చదివారా? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద మోస్ట్ హెల్దియెస్ట్ బిస్కెట్స్, డైజెస్టివ్ అని అంటే ఫైబర్ బిస్కెట్స్. సో ఈ ఫైబర్ బిస్కెట్స్ లో కనుక చూసుకుంటే ఏముంది? రీఫైన్డ్ వీట్ ఫ్లోర్ అండ్ హోల్ వీట్ ఫ్లోర్. గోధుమలు మంచిది కదా మేడం? ఓకే, సో గోధుమలు మంచిది అనే దాని గురించి నేను మళ్ళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు చెప్తాను. సో 20% అక్కడ ఉండేది. ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ అంటే అది సాచురేటెడ్ ఫ్యాట్స్, అంటే ఏమంటారు, డాల్డా. సో అదనమాట, దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. షుగర్ ఈజ్ వన్ డర్టీ థింగ్ విచ్ యూ హ్యావ్ టు స్టాప్ ఇన్ ద లైఫ్. సో వీట్ బ్రాన్, లిక్విడ్ గ్లూకోజ్ వేస్ట్, మిల్క్ సాలిడ్స్ వేస్ట్, maltodextrin వేస్ట్, అయోడైజ్డ్ సాల్ట్ నో, రాక్ సాల్ట్ ప్రిఫర్ చేయాలి. సో ఎమల్సిఫైయర్, యాడెడ్ ఫ్లేవర్స్. సో ఇన్ని రాంగ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్క బిస్కెట్స్ తినడం వల్ల ఇన్ని రాంగ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఉండేది మోస్ట్ ఫైబర్ బిస్కెట్స్. ఎంత ఉంది ఫైబర్ అక్కడ? ఏముంది ఇక్కడ ఫైబర్? సో మేక్ వైస్ చాయిసెస్. సో నేను ఇంకా మిగతా అన్ని అంత డీటెయిల్డ్ గా వెళ్ళను. సో ఇక్కడ టమాటో కెచప్ కి క్యాలరీస్ చూడండి. టమాటో కెచప్ టమాటోస్ నుంచే చేసింది, కానీ టమాటోస్ 100 grams ఆఫ్ టమాటోస్ 18 క్యాలరీసే, బట్ హై న్యూట్రియంట్ వాల్యూ. అదే 100 grams ఆఫ్ టమాటో కెచప్ ఈస్ 112 క్యాలరీస్. న్యూట్రియంట్ వాల్యూ గన చూసుకుంటే దీంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఆర్ జస్ట్ నథింగ్. టొమాటో ఉండేది 23%, అండ్ టాప్ ఆఫ్ ద థింగ్ వాటర్ అండ్ షుగర్ ఉంది. సెకండ్, షుగర్ తర్వాత టమాటో వస్తూ ఉంది, అంటే షుగర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు దానికి. వేస్ట్ టేకింగ్ దట్ వన్. సో సాల్ట్ ఉంది, యాసిడ్ రెగ్యులేటర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ వేసి దాన్ని అసలు ఇంగ్రీడియంట్ లేకుండా పోయింది. అలాగే కనుక మనం పొటాటో చూస్తే, పొటాటో చిప్స్ చూస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలా అయితే పొటాటో చిప్స్ తినకూడదు అంటే యూ కెన్ హ్యావ్ పొటాటో చిప్స్, బట్ మీరు చేసినో లేక మంచి చోట చేపించి, మంచి చోట అంటే ఆయిల్ రీఫైన్డ్ కాకుండా అన్రీఫైన్డ్ ఆయిల్స్ తో చేపించి దాంట్లో మీరు రాక్ సాల్ట్, హిమాలయ సందక్ సాల్ట్ ఇవన్నీ వేసి చేసిన చిప్స్ అయితే తినచ్చు. ఇది కూడా ఎప్పుడన్నా ఒకసారి, నాట్ డైలీ. సో ఇలా అన్నమాట. మీరు ఒక్కసారి దాంట్లో గన చూస్తే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. ఒక చిప్స్ తో మనం ఆపము. ఒక సినిమా చూసేటప్పుడు 2-3 తింటేనే మనకు అంటే ఆల్మోస్ట్ 500 కిలో క్యాలరీస్ వెళ్ళిపోతుంది. అందుకే ఐఎమ్ టెల్లింగ్, ఈట్ న్యూట్రియంట్స్ నాట్ క్యాలరీస్. సో దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ యూ ఆల్. ఇంకా వస్తే వెజిటబుల్స్ అండ్ చీజ్ పిజ్జా దాంట్లో కూడా ఉన్నాయి కదా వెజిటబుల్. ఐఎమ్ ఈటింగ్ హెల్దీ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. సో దెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు అదే బజ్జీ అండ్ దిస్ వన్, యూ కెన్ చూస్ వైజ్లీ. ఓకే, సో మేక్ కరెక్ట్ న్యూట్రిషనల్ చాయిసెస్. అండ్ 93% ఆఫ్ కిడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు ఇప్పట్లో. అండ్ వన్ టేక్ హోమ్ మెసేజ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ ఈస్, 8 ఫుడ్స్ మీరు ఈ ఎప్పటికీ తాకకూడదు.
అది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఇదేం కాదు ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఇది తీసుకోవచ్చు అని అంటే నో, యూ కెనాట్ టేక్ దట్ వన్. వైట్ ఫ్లోర్ బ్లైండ్లీ యూ కెన్ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. మీ హెల్త్ ఇప్పటికాడికి 50% బెటర్ అయిపోతుంది. మ్యాగీ, రెడీమేడ్ ఈట్ మీల్స్, సో ఏదైనా రెడీ టు ఈట్ మీల్స్ తీసుకోవద్దండి. సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్ అండ్ షుగర్, చిప్స్ అండ్ ఫ్రైస్. సో చిప్స్ చేసుకోవాలంటే నేను చెప్పాను, వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ ప్రిపేర్ అండ్ ఈట్. రియల్ జ్యూసెస్ అండ్ సాస్. సో సాఫ్ట్ డ్రింక్స్. సో ఇవన్నీ I do not wanted to go deeper into this one. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇట్ విల్ గివ్, ఒక్కసారి అలా కోక్ అవన్నీ తాగుతూనే ఒక కిక్ ఇస్తుంది అనమాట, ఒక డోపమిన్. ఎందుకంటే డోపమిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ మూమెంట్ కి ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఆ ఎనర్జీ, ఆ కిక్ వల్ల ఏదో చేయాలి అని అనిపిస్తుంది అండ్ యూ ఫీల్ అడిక్టెడ్ టు దట్ వన్. అది లేకపోతే మనకు లైఫే బోర్ కొట్టినట్టు. యుఎస్ లో తెలుసా అసలు ఫస్ట్ తాగేదే కోక్ అంట, దాని తర్వాతనే నీళ్ళంట. నీళ్లు తాపించడానికి వాళ్ళకి చాలా కష్టం, అంత ఇదిగా ఉంది. అండ్ మోస్ట్ హెల్తీ ఆఫ్ హెల్తీ గావా ఫ్రూట్ లో కూడా గావా చాలా తక్కువ ఉంటుంది. అంటే రియల్ జ్యూసెస్ ఇస్ ఆల్సో వేస్ట్. సో మీరు ఏదైనా తీసుకోవాలంటే వెనకాల ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని తీసుకోండి. మ్యాగీ ఒకప్పుడు బ్యాన్ చేశారు. సో ఎందుకు బ్యాన్ చేశారు? చేసిన తర్వాత అది ఓపెన్ అవుతూనే మార్కెట్ లో లేకుండా కొనేస్తా ఉండం. అంటే అంత సిక్ పీపుల్ మనం, అడిక్టెడ్ టు సో మచ్ ఆఫ్ జంక్ ఫుడ్. ఒక్కసారి దాన్ని బ్యాన్ చేశారు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ వి హ్యూమన్ సైకాలజీ, మార్కెటింగ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ ఎ గ్రేట్ థింగ్ విత్ దట్ వన్. సో ఇలా మనము రాంగ్ ఫుడ్ చాయిసెస్ చేయడం వల్ల మన ఇన్సులిన్ అప్ అండ్ డౌన్ ఇలా అవ్వడం వల్ల మనకు చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫుడ్. అట్లాంటి తిన్నప్పుడు మాత్రమే ఈ కర్వ్ చూడండి గ్రీన్ కలర్ది. సో ఒక అలలు పెద్ద పెద్దగా వచ్చినప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. అదే చిన్న అలలు అయితే ఎంత నెమ్మదిగా ఉంటుంది. సో అలా మనము తినే దాంట్లో ఫుడ్ చాయిసెస్ లో మంచి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనము ఏం తింటాము, ఇడ్లీ సాంబార్ ఇలా తిన్నప్పుడు మనకేమవుతుంది, ఫుల్ స్పైక్ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది బాడీలో ఒక్కసారిగా. సో ఇన్సులిన్ కూడా పెరిగిపోతుంది దాంతో పాటు. సో మళ్ళీ ఏం చేస్తాము, ఆ ఇన్సులిన్ ఒక్కసారిగా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ చేయాల్సిన పని చేస్తుంది, గ్లూకోజ్ మొత్తం ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది బాడీలో. డ్రాప్ అయినప్పుడు ఏం చేస్తుంది, గ్లూకోజ్ డ్రాప్ అయినప్పుడు బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ ఇస్తుంది, నువ్వు తిను, ఆకలిస్తుంది, తిను అని. అప్పుడు ఏం చేస్తుంది, మనం మళ్ళీ టీ, కాఫీ, బజ్జీలని తినడం మొదలు పెడతాం. సో అప్పుడు మళ్ళీ వెంటనే రైజ్ అవుతుంది షుగర్ బాడీలో. ఇలా రైజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ కూడా ఫుల్ గా పెరిగిపోతుంది. ఇలా పెరగడం వల్ల మళ్ళీ షుగర్ డ్రాప్ అవడం. సో ఇలా రోలర్ కోస్టర్ లాగా చేస్తున్నాం. అదే మంచి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే ఇలా ఉండదు వేవు. సో దీస్ ఆర్ మై క్లయింట్స్, మై మదర్. సో ఆల్ దీస్ ఆర్ మై క్లయింట్స్. సో ఆ క్లయింట్స్ ఆర్ ఫైండింగ్, నేను 1-to-1 హెల్త్ కోచింగ్ కూడా ఇస్తాను. సో క్లయింట్స్ ఆర్ ఫైండింగ్ ద గ్రేట్ రిజల్ట్స్. అంటే వీక్లీ 1 సెషన్ ఫర్ 90 days. సో వాళ్ళ హెల్త్ ని ద మోస్ట్ ఇన్ ఎ ప్రొడక్టివ్ అండ్ హెల్తీ వే, హోలిస్టిక్ హెల్త్ గా తీసుకెళ్తాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డయట్ అండ్ ద ఎక్సర్సైజ్. ఆ ఇన్కార్పొరేట్ స్లీప్ ని వాళ్ళని మంచిగా చేయడము, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయించడము, వాళ్ళలో ఒక ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేయడము. సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని ఫోకస్ చేసి సో వాళ్ళ హెల్త్ ని మంచి వేలో తీసుకోవడం కూడా నేను చేస్తూ ఉన్నాను 1-to-1. సో ఇప్పుడు మీకు తెలియాలి అంటే ఏం చెయ్యాలి నేను, మరి నా బాడీ డ్యామేజ్ అయిపోయింది ఇంకా చెయ్యదలుచుకోలేదు అని అంటే, ఒకటి రెస్ట్ ఇవ్వడము డైజెస్టివ్ సిస్టమ్ కి, మన గట్టికి రెస్ట్ ఇవ్వడం. See, I hope you are finding interesting, or else I'm not going to leave you. So ఏదో ఒక యాక్టివిటీ చేస్తాం అంతే. If you are finding interesting, type Y in chat box. అంటే వై లేదు అని అంటే వదిలేస్తానని కాదు. సో ఐ హ్యావ్ డిఫరెంట్ టేకప్. ఓకే, సో giving rest to the digestive system is the
ఫస్ట్ థింగ్. సో మన గట్టికి నింపిందే ఫుడ్ నింపిందే దానికి రెస్ట్ ఇవ్వడమే లేదు మనము. సో రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల దానికి అంటే ఇట్ ఈస్ సఫరింగ్ ఎ లాట్. అంటే చెప్పుకోవట్లేదు, బాడీలో ఒక్క ఆర్గన్ చెప్తూ ఉన్నా మనం వినము అంటే అది ఫుడ్ పైపే. సో ఇంకొకటి ఇప్పుడు చూడండి, హార్ట్ కి ఏమన్నా వచ్చింది అంటే హార్ట్ మాట వింటాం, అది నొప్పి వస్తే దాని మాట వింటాము, డాక్టర్స్ రాసిన ట్రీట్మెంట్ కరెక్ట్ గా పాటిస్తాం, అవునా? బీపీ అంటే దాని మాట వింటాం, షుగర్ అంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తాం. కానీ గట్టు నీకు ఇది తింటే కడుపు బ్లోటింగ్ వస్తుంది, హెవీనెస్ వస్తుంది, మోషన్ సరిగ్గా రాదు, నీకు బాధేస్తుంది అన్నా కూడా ఏం చేస్తాము? ఏం కాదులే, అవును వస్తుంది, తింటా ఈ రోజు ఒక్కరోజు, టాబ్లెట్ వేసుకుంటా, టాబ్లెట్. సో ఇలా చెప్తాం అన్నమాట. సో అదొక్కటే, అంటే దానికి హీలింగ్ అవ్వాలంటే దానికి రెస్ట్ ఇవ్వాలి. సో దానికి రెస్ట్ ఇవ్వడం వల్ల షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం, బ్యాక్ పెయిన్, విటిలిగో, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఆటోఫేజీ. ఆటోఫేజీ అంటే బాడీ డ్యామేజ్ అయిపోయింది, గట్ అంటే ఫుడ్ పైపు డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిన బాడీలో ఉండే గట్ని, ఆ సెల్స్ ని, డ్యామేజ్ అయిన సెల్స్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సెల్స్ రావాలంటే దానికి కొంచెం రెస్ట్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఆటోఫేజీ. That is possible with the fasting. So and you can take micronutrients that time. The second one is the micronutrients. So ee micronutrient deficiency anedi ippudu urban society lo it is the most major problem. 62% of the urban population is facing with the micronutrient deficiency. So దీంట్లో గన చూసుకుంటే మనకు ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల అంటే ఏ ప్రాబ్లమ్స్ రాదు అని చెప్పండి. సో 1 or 2 problems which will not come, but most of the problem is because we are lacking with the micronutrients to our body. సో అన్నం ఇంత తింటే తాలింపు ఇంతే తినడం. సో ఎంతవరకు వస్తుంది మైక్రోన్యూట్రియంట్స్ దాంట్లో? సో మెంటల్ క్లారిటీ ఉండకపోవడము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, క్రేవింగ్, తిన్నా కూడా ఆకలేయడము, ఎనర్జీ లెస్ ఉండడము, డల్ స్కిన్, మజిల్ వీక్నెస్, డిప్రెషన్, ఇరిటబిలిటీ, హెయిర్ లాస్, సో ఇంకా ఉమెన్ ఇష్యూస్, పూర్ కాన్సన్ట్రేషన్, నిద్ర సరిగ్గా రాకపోవడం, మెమొరీ లాస్, వాట్ నాట్, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం, అనీమియా, అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ద 2 important things which you have to do is giving rest to your digestive system and the micronutrient deficiency, a replacement of this micronutrients. So maximum nutrients ekkada unnayi micronutrients ante all this is there in the vegetables and fruits. So if you want to heal your body, you have to take this micronutrients. So these micronutrients are mostly seen in రెయిన్బో కలర్స్ ఫుడ్స్. సో మనం తింటూ ఉండేటప్పుడు డిఫరెంట్ కలర్స్ ఫుడ్స్ ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ జీకే హెల్తీ లైఫ్ స్టైల్. సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్. యూ కెన్ సీ లైక్ యాక్చువల్లీ ఏమున్నాయి అని. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ఫుల్ దెన్ యూ కెన్ యాక్చువల్లీ యూ కెన్ you'll come to know అంటే most of it. లేకుంటే I'll be conducting lot of health programs ని కండక్ట్ చేస్తూ ఉంటాను. సో అలా అయినా కూడా మీరు ఆ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే కమ్యూనిటీ. సో ఇఫ్ ప్రియా ఇస్ దేర్ షీ విల్ కీప్ ఏ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్ లో మెసేజ్ పెడుతుంది. దెన్ యూ కెన్ ఆ కమ్యూనిటీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ సింప్లీ జాయిన్ వర్క్ షాప్స్ కానీ యూ కెన్ see my YouTube channel also. So you might think that like I'm 43 years now. So you can think like, see, emuntundile, she is just telling ani. Ala kada, I'm so passionate to the exercises, fitness and the health that dieting. So this I'm doing these exercises for the past 8 years from now. Sooner when I started realizing that health is very important.
సో ఐ హావ్ స్టార్టెడ్ అంటే కమ్యూనిటీలో ఎక్సర్సైజెస్ కూడా చెప్పిస్తూ ఉంటాను నేను. పీపుల్ లైక్ దోస్ హు ఆర్ యూ పీపుల్ అంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ ద కమ్యూనిటీ. ప్రియా విల్ కీప్ ఇట్ ఇన్ ద sorry, you can contact me. I'll post my this thing also. So this is the classes which I take. Triceps chest strengthening, enta important exercise anedi science behind the exercise. So I keep and interview with the doctors తీసుకున్నాను all about the diabetes ఇట్లా. సో menopause గురించి ఇలా అంటే ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఒక్కొక్కటి మనం తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇలా డయాబెటీస్ గురించి ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్ తీసుకోవడం అంటే డాక్టర్స్ తో చేపియడం జరిగింది. పిల్లలకు ఉందంటే పేరెంట్స్ శైలేష గారిని అడుగుదాము. అది క్వశ్చన్స్ ఇప్పుడు తీసుకోబోతున్నాము. డాక్టర్ శైలేజ గారు మీకు చెప్పాను, ఎండోక్రైనాలజిస్ట్, తిరుమల హాస్పిటల్స్ తిరుపతిలో. ఈ డయాబెటీస్ లో 2 రకాలు ఉన్నాయి, టైప్ 1, టైప్ 2. ఈ 2 రకాల గురించి కాస్త చెప్తారా? షూర్. టైప్ 1 మనం గమనిస్తే షుగర్లు 2 రకాలు కాదండి, యాక్చువల్లీ చాలా రకాలు. కానీ ఎక్కువగా కనిపించేది టైప్ 2 డయాబెటీస్. అది మనం పెద్దవాళ్ళలోని కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించేది టైప్ 2. సో ఇలా అన్ని డాక్టర్స్ తో డయాబెటీస్ గురించి చెప్పించడం జరిగింది, ఎవరెవరు స్పెషలైజేషన్స్ లో వాళ్ళయి. సో యూ కెన్ ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ channel, and I've told Priya to post it. I don't know whether she is there in the group or no. Yes, ma'am. Yes. Yeah. So phone number kuda ivvadam jarigindi. You can always contact me also. So this is my number. సో ఇప్పుడు ఈ సండే యాక్చువల్లీ నేను పిల్లలకి డయట్ గురించి చెప్తున్నాను. పిల్లలకి అంటే అది పేరెంట్స్ క్లాస్, యాక్చువల్లీ పేరెంట్స్ కి. సో పేరెంట్స్ పిల్లలని హెల్దీగా తయారు చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది అండ్ సింపుల్ వేస్, దాని గురించి 2 hours సెషన్ అన్నమాట. ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఐఎమ్ అన్ ప్రెసిడెంట్ ఆఫ్ తిరుపతి ఇంపాక్ట్ తిరుపతి హెల్త్ క్లబ్. సో హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని జరుగుతుంటాయి. సో ఇంపాక్ట్ ద్వారానే ఇది ప్రోగ్రామ్ నడపడం జరుగుతుంది. హెల్దీ డయట్ ఫర్ చిల్డ్రన్, 2 hours, 199 rupees, and that Priya will take care and she will tell the things. So this and all we have discussed. Yes, all the things happens. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో వెజిటబుల్స్ లో ఏముంటుంది అంటే మినరల్స్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటుంది, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, క్లోరోఫిల్ ఉంటుంది, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్, పాలిఫినాల్స్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇక్కడ. జస్ట్ సీ హౌ మచ్ బెనిఫిషియల్ ఇట్ ఇస్. బట్ మనకు ఆ వెజిటబుల్స్ తినాలని తెలుసు, తినాలి అని అంటే ఇష్టం ఉండదు. సో దీన్ని మనం అట్రాక్టివ్ గా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది, టేస్టీగా చేసుకుంటుంది. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేశాను. మళ్ళీ ఒక 6 months తర్వాత వస్తుంది, మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్ లో. 15 days చేసాము మేము. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. 2nd batch కంప్లీటెడ్. సో మనం ఫస్ట్ తినాలి అంటే ఫుడ్ పిరమిడ్ లో ఫస్ట్ వెజిటేబుల్సే తినాలి. సెకండ్ లేయర్ లో అంటే తట్టలో తినేటప్పుడు మనం ప్లేట్ లో పెట్టుకున్నాము అంటే ఫస్ట్ వెజిటేబుల్ పార్ట్ తినాలి, దాని తర్వాత ప్రోటీన్స్, దాని తర్వాత గ్రెయిన్ ఆర్ మిల్లెట్స్ అంటే అన్నం అంటే వైట్ రైస్ చెప్పను నేను ఎప్పుడు, ఇదర్ బ్రౌన్ రైస్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్లెట్స్. దాని తర్వాత ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్. దాని తర్వాత కావాలంటే ఆ 10%, 5% మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా రైస్ ఎక్స్పెరిమెంట్ డాక్టర్ మాటో చేయడం జరిగింది. సో మనం ఎప్పుడైతే ఫుడ్ ని మనము రెస్పెక్ట్ ఇస్తూ తింటామో, మనం ఎంత న్యూట్రిషనల్ ఫుడ్ తిన్నా కూడా అది మనకు బాడీలో వర్క్ అవ్వదు అన్లెస్ యూ షో దట్ గ్రాటిట్యూడ్, దట్ లవ్ టు దట్ ఫుడ్, ఈవెన్ టు ద వాటర్. సో ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ లవ్ ఉండాలి, అప్పుడే ఇట్ ఈస్ పాసిబుల్ టు గెయిన్ ద మాక్సిమం బెనిఫిట్ ఆఫ్ దట్ ఫుడ్. There is a science behind this one. సో తిట్టి తింటే ఎలా ఉంటుంది, మనం కోప్పడుతూ తింటే ఎలా ఉంటుంది, సో ఆ ఫుడ్ యాక్షన్ బాడీలో ఎలా ఉంటుంది అనే దాన్ని చేయడం జరిగింది.
సో యూ కెన్ సీ ఆన్లైన్ గూగుల్లో కూడా చూడొచ్చు మీరు. సో మనకు చూడండి, ఎప్పుడైతే ఆ తీర్థం నీళ్లే కదా తీర్థం గుళ్ళో కూడా ఇచ్చేది, బట్ దానికి మంచి వైబ్రేషన్స్ వేసి ఇస్తారు, అంటే దాన్ని చాంటింగ్ చేస్తూ ఇస్తారు. కాబట్టి అది ఎందుకు అది బాగా ఫామ్ అయింది చూడండి. ఏదైతే తిడుతూ చేస్తారో అది వాటర్ కూడా ఫామ్ అవుతుంది, అంటే వాటర్ కూడా లైఫ్ ఉంది. సో మనం తీర్థం తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది, అది మనం కొంచెం తీసుకుంటూనే అదేదో భగవంతుడి అమృతం తాగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దట్ పవర్ఫుల్, ఎందుకంటే దాంట్లో ఒక పవర్ వచ్చింది వాటర్ కే, బట్ ఇచ్చిన వైబ్రేషన్స్ వల్ల దానికి పవర్ వచ్చింది. సో అందుకు మనం ఎప్పుడు తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ దానికి మంచి వైబ్రేషన్స్ ఇస్తూ తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ద మెడిసిన్, ఫుడ్ ఈజ్ గాడ్. అండ్ కిచెన్ షుడ్ బి టెంపుల్. కిచెన్ ఈజ్ నాట్ ద ఫార్మసీ, ఈజ్ నాట్ జస్ట్ ద ఫార్మసీ. అంటే ఫుడ్ అండ్ కిచెన్ అంటే దీన్ని నేను చెప్పినప్పుడు, సో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే కిచెన్ ఈజ్ ఫార్మసీ అనేలాగా. సో ఫుడ్ భగవంతునితో అయితే కిచెన్ రూమ్ టెంపుల్. సో కిచెన్ రూమ్ ని కూడా మనము ప్రేమించాలి. అయితే మనము ఆప్టిమం హెల్త్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒకటి ఫుడ్ తోనేనా అంటే, ఫుడ్ లోనే మనం ఎంత తినాలి, ఎలా తినాలి, హెల్దీ రెసిపీస్ చేసుకొని ఎలా తినగలము, సప్లిమెంట్స్ అవసరమా మనకు. సో ఇవన్నీ చాలా నీడెడ్ అన్నమాట ఫుడ్ లో. అయితే మన బాడీ ఎప్పుడూ రెస్ట్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మన సొఫాస్టికేటెడ్ లైఫ్ లో మనం కూర్చొని ఎలా పని చేయాలి, కనీసం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసుకునే ఇది కూడా లేకుండా మన కూర్చొని చోట రిమోట్ లో కూడా ఉండడం జరుగుతూ ఉంది. సో ఇలా మనల్ని ఎంత లేజీగా సిస్టమ్స్ తయారు చేస్తున్నాయంటే, బాడీని మూమెంట్స్ ని ఆపేస్తూ ఉన్నాయి. దీని వల్ల మాక్సిమం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్, యూ హ్యావ్ టు మూవ్ యువర్ బాడీ. అండ్ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. థర్డ్ FM2 లో దట్ ఈస్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బీయింగ్ హెల్దీ. సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యాప్ చేస్తూ ఉండాలి, సబ్ కాన్షియస్ మైండ్ తోనే ఉండాలి. అండ్ మనము ఎక్కువగా కూర్చోవడం వల్ల మన మజిల్స్ అన్ని వేస్ట్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు పారాలిసిస్ అయి ఉంటుంది కదా, పశ్చవాయు వచ్చిన వాళ్ళకి ఒక హ్యాండ్ కి ఇంకొక హ్యాండ్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే హ్యాండ్ పారలైజ్ అయిందో ఆ హ్యాండ్ లో మజిల్స్ అన్ని వాడకపోవడం వల్ల అది వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకొక పక్కన బానే ఉంటాయి, అది వాడుతూ ఉంటారు కాబట్టి. సో ఏదైతే యూస్ చేస్తూ ఉంటామో అది బాగుంటుంది, ఏది యూస్ చేయమో అది పోతుంది మన కాడి నుంచి. అందుకే మనం కూర్చున్న మజిల్స్ అన్ని కూడా, బ్యాక్ మజిల్స్ కానీ, లెగ్ మజిల్స్ కానీ, గ్లూట్స్ మజిల్స్ కానీ అన్ని పోతూ ఉన్నాయి, మజిల్స్ వేస్ట్ అవుతున్నాయి. అందుకు మనకు బ్యాక్ ఏక్, లెగ్ పెయిన్ ఇవన్నీ ఎక్కువగా వస్తుంది. సో ఎవరైతే ఎక్కువ యాక్టివ్ ఉంటారో వాళ్ళకి ఇంకా యాక్టివ్ ఉండడానికి ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకు ఈ రోజు నుంచి మీరు ఒక్క పని చేయాలి, ఒక్క టేక్ హోమ్ మెసేజ్ ని నేను తీసుకెళ్ళాలి అని అంటే, అరగంట కంటే ఎక్కువ కూర్చోవద్దండి కూర్చొని చోట. అట్లీస్ట్ సిట్, డూ సమ్ స్ట్రెచెస్, డూ సమ్ లెగ్ మూమెంట్స్ అండ్ మూవ్ ఆన్. సో ఆప్టిమం హెల్త్ కి యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, మైండ్ సెట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికి స్మార్ట్ గోల్ సెట్ చేసుకోవడం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అండ్ హ్యాబిట్ ఫార్మేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఆర్ ద థింగ్స్. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ టు టెల్ ఇన్ ద ఫుడ్ గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ impossible to tell it in a very short time, and we just don't want a normal life, disease free life అనేది మనకు కావాలి. అండ్ ఎనర్జెటిక్ లైఫ్ ఉండాలి మనది, అది మనకు కావాలి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్, ఇట్ ఈస్ పాసిబుల్ to go through my YouTube channel, and you can subscribe, or you can just see, watch, and if you find interesting then you can subscribe, otherwise you can just skip it off. So this is, and food is the medicine. సో ఈ రోజు మనము ఫుడ్ ని మెడిసిన్ లాగా తీసుకోకపోతే ఫ్యూచర్ లో మెడిసిన్ ని ఫుడ్ లాగా తీసుకునే పరిస్థితి వస్తుంది మనకు. ఓకే, సో బిఫోర్ ending on to the things, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే you can always ask me. You can always ask one after the other. యాదగిరి సార్, మీరు ఒక్కొక్కరికి అన్మ్యూట్ చేయండి, ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు వాళ్ళకి. ఓకే మేడం.
సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మైథిలి గారు. ఎస్ మ్యామ్. ఈరోజు సెషన్ చాలా బాగుంది మ్యామ్. నేను ఇప్పుడు అడగచ్చో లేదో తెలీదు. జస్ట్ నాకు షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ హ్యాండ్ నరాలు వాస్తూ ఉంటాయి మేడం. కొంచెం ఏదైనా కుక్కర్ పైకి పెట్టిన షోల్డర్ నరాలు జాయింట్స్ కూడా అప్పుడప్పుడు కుడి చెయ్యి, అప్పుడప్పుడు ఎడమ చెయ్యి, ఈ షోల్డర్ జాయింట్స్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది రెస్ట్ అంటే ఎక్సర్సైజ్ లేకనా, లేకపోతే ఒక్కోసారి బ్యాక్ అంటే ఇట్లా చెయ్యి ఎత్తలేకపోయేదాన్ని. కొంచెం కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వాస్తున్నాయి మేడం హ్యాండ్ నరాలు. అది ఎందువల్ల వస్తుంది అనేది తెలియట్లేదు. చూపించారా డాక్టర్స్ కాడ? లేదు మేడం, చూపించలేదు. అంటే యాక్చువల్ గా నాకు ఒక 2-3 years క్రితము చెయ్యి లేపలేకపోయేదాన్ని పైకి. బ్యాక్ బ్లౌజ్ అది కష్టంగా ఉండేది. అప్పుడు చూపిస్తే కొంచెం ఇట్లా ఎక్సర్సైజెస్ చేయమన్నారు. కొంచెం నేను చేశాను, కొంచెం తగ్గింది. అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, ఎత్తగలుగుతున్నాను చెయ్యి. కానీ ఏదన్నా అప్పుడప్పుడు నరాలు లోపల నరాలు హ్యాండ్స్ లోవి వాస్తాయి మేడం. నాకు అది ఎందువల్ల తెలియట్లేదు. చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. జస్ట్ నా లైఫ్ స్టైల్ వలన లేకపోతే వీక్నెస్ అది తెలియలేదు. మీరేమన్నా సజెస్ట్ చేయగలుగుతారా? మేబీ ఫ్రోజన్ షోల్డర్ అనిపిస్తుంది, తెలియదు. ఫ్రోజన్ షోల్డర్ అనే అన్నారు ఆ రోజు హాస్పిటల్లో. కాకపోతే దానికి కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పారు, నేను చేశాను, కొంచెం పర్వాలేదు, ఇప్పుడు ఎత్తగలుగుతున్నాను. కానీ నరాలు లోపల నరాలు వాస్తున్నాయి మేడం. కొన్ని రోజులు ఒక 4-5 రోజులు వాస్తాయి, నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడన్నా వాస్తుంటుంది, అలా అవుతుంది. అది ఎందువల్ల అవుతుంది? ఫ్రోజన్ అంటే కూడా ఒక్కోసారి కుడి వైపు, ఒకవైపు ఎడం వైపు జాయింట్ షోల్డర్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంటుంది, ఒక్కోసారి తగ్గిపోతుంది. అది దానికి ఎలా ఏంటి ఏమన్నా ఐడియా ఉందా అనేసి జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి కాకుండా మనం ఇంట్లో ఏదైనా ఫుడ్ లో కానీ. యా, ఈ ఫ్రోజన్ షోల్డర్ కి నేను ఎక్సర్సైజెస్ చెప్పిస్తూ ఉంటాను. యాక్చువల్లీ 5 AM క్లబ్ కొన్ని రోజులు నేను చేస్తూ ఉంటాను. సో అప్పుడు వాట్ ఎవర్ పార్టిసిపెంట్స్ ఆస్క్, సో వాళ్ళు ఏది అడుగుతారో సో దాంట్లకు నేను ఎక్సర్సైజెస్ చెప్పి ఇస్తాను. అండ్ రోజు వాళ్ళకు నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళని అది చేసిన తర్వాతనే మేము చేసే దాంట్లో జాయిన్ అవ్వు అని, అంటే వాళ్ళు మనతో పాటే జాయిన్ అయ్యి ఉంటారు. బట్ వాళ్ళు చెప్పించిన ఎక్సర్సైజెస్ వాళ్ళు మొదలు పెట్టిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నాతో పాటు నేను చెప్తూ ఉండే ఎక్సర్సైజ్ ని జాయిన్ అయ్యి చేస్తారనమాట. సో అలా ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్ కూడా నేను 5 AM ఫిట్నెస్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక పార్టిసిపెంట్ అడిగినప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కి ఎక్సర్సైజెస్ చెప్పించడం జరిగింది. అండ్ ఒక 2-3 days మనం చేసాం కంటిన్యూస్, తన కోసం అందరూ చేసాం అనమాట. సో చేసిన